సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. బాగా చదువుతున్న ఒక అమ్మాయికి స్కూల్ ఫీజు కట్టి మా అమ్మగారు సాంఘిక సంక్షేమ హాస్టల్లో చేర్పించారు. ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చదువుకు తన స్నేహితుల నుండి విరాళాలు సేకరించి పంపించేవారు. ఇతరుల సహాయంతో చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుని కృతజ్ఞత తెలిపేందుకు మా అమ్మగారి దగ్గరకు వస్తే ఆవిడ ఒకే మాట అన్నారు: చదువు నీ జీవితంలో వెలుగును నింపింది. అలాంటి వెలుగు మరో 3 జీవితాల్లో నింపేందుకు నువ్వు కృషి చేయాలి అని. ఆ అమ్మాయి నిజంగా ఒక బాధ్యతగా ఆ పని ఇప్పటికీ చేస్తూనే ఉంది. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాన్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా మీ ముందు సంసిద్ధంగా ఉంది. ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి హరిప్రియ గారు గెస్ట్ గా వచ్చారు. మరి హరిప్రియ గారు ఏ వంటకాన్ని మనందరికీ పరిచయం చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా వారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్కారం హరిప్రియ గారు. సో హరిప్రియ గారు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చారు. ఓకే. సో మరి ఈ రోజు సకులకి ఒక కొత్త వంటకాన్ని, అంటే రొటీన్ గా ఉండే వెజిటబుల్ తోటి కొత్త రకం వంటను చూపిస్తున్నారు. ఏంటి ఆ వంటకం? క్యాప్సికమ్ నువ్వుపప్పు పేస్ట్ కర్రీ. క్యాప్సికమ్ నువ్వుల పేస్ట్ కర్రీ. నిజంగా వినడానికే వెరైటీగా ఉందండి ఇది. ఓకే. సో క్యాప్సికమ్ నువ్వుల పేస్ట్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకేనండి. నువ్వుపప్పు, ఎండుమిర్చి, ఉప్పు కలిపిన పేస్ట్, క్యాప్సికమ్ ముక్కలు, ఆయిల్, పోపు దినుసులు, కొంచెం సాల్ట్. ఓకే హరిప్రియ గారు, సో కావాల్సిన పదార్థాలు అన్ని చెప్పేశారు కదా క్యాప్సికమ్ నువ్వుల పేస్ట్ కర్రీకి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చెప్తారా? ఓకేనండి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ పొయ్యి వెలిగించి బాండిలు పెట్టి. ఓకే. ఫస్ట్ 2 స్పూన్స్ ఆయిల్. ఫస్ట్ పోపు దినుసులు వేసుకోవాలి. సో ఈ పోపు దినుసులన్నీ బాగా కొంచెం బాగా దోరగా అయిన తర్వాత అప్పుడు క్యాప్సికమ్. మీరు ఏం చేస్తుంటారు హరిప్రియ గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. ఖాళీ టైంలో ఏం చేస్తారు? టీవీ చూసి ఎక్కువ వంటల ప్రోగ్రాంలు బాగా ఫాలో అవుతాం. ఫాలో అవుతాం. అన్ని ఛానల్స్ బాగా చూస్తాం. ట్రై చేస్తారా? చాలా వరకు ట్రై చేసాం. బాబు చిన్నప్పుడు బాగా చేసాం. ఇప్పుడు రీసెంట్లీ ఆగినాయి. ఇప్పుడు ఎండుమిర్చి నువ్వులు పేస్ట్ అన్నారు కదా, ఎంతసేపు నానబెట్టాలి? 1/2 అవర్ ఉంచాలండి. 1/2 అవర్. కర్రీ చేసుకోవడానికి ముందు ఒక 1/2 అవర్ ముందు నువ్వుపప్పు, ఎండుమిర్చి, వాటర్ వేసేసి నానబెట్టి ఉంచాలి. తర్వాత గ్రైండ్ చేసుకుని పేస్ట్ గా. అంటే మనం ఈ లోపు ఈ కూరలు తరుక్కుని అన్ని రెడీ చేసుకునే లోపు నానిపోతుంది. సరిపోతుంది. ఓకే అండి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు. దీని మీద కొంచెం లైట్ గా సాల్ట్ వేసేసి మూత పెడితే మగ్గుతుంది బాగాను. దానిలో కూడా సాల్ట్ వేసాను. ఈ ముక్కలకు సరిపడా దీనికి కొంచెం వేస్తే సరిపోతుంది. ఓకే. మూత పెడతాం, మగ్గుతుంది. ఉప్పు వేసాను. క్యాప్సికమ్ అంటే చాలా మందికి చాలా ఇష్టం ఉంటుంది. అయితే ఒకే రకం కర్రీ చేసుకోవాలా దీంతో, లేదా ఎక్కువ మసాలా ఉండే కర్రీసే ఉంటాయి, కానీ ఇది కమ్మగా ఉంటుంది. కమ్మగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఎప్పుడు రెగ్యులర్ గా ఉండే మసాలాలు అవి కాకుండా బాగుంటుంది. సో దీనికి ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి. 5 మినిట్స్ మూత పెడతాం. హరిప్రియ గారు ఒకసారి చూద్దామా? ఓకేనండి. మగ్గిందండి. ఇప్పుడు మనం రెడీ చేసుకుని పేస్ట్ వేస్తాము. సో ఇందులో ఎండుమిర్చి, నువ్వులు, ఉప్పు వేసారు కదా? అంతేనండి. వేసి మెత్తగా గ్రైండ్ చేసి మిక్సీకి వేస్తే సో దీంతో బాగా వేగనివ్వాలి. కొంచెం 5 మినిట్స్ వేస్తే ఆల్రెడీ నానబెట్టింది కాబట్టి త్వరగా కొంచెం ఆయిల్ వేద్దాం.
ఈ కర్రీ మీ ఇంట్లో బాగా ఇష్టం అండి అందరికి? రెగ్యులర్ గా చేస్తాను. దీనిలో ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. మూత పెట్టుకోవాలా అవసరం లేదా? ఇంకా అవసరం లేదులేండి, ఇంకా అవసరం లేదు. ఆల్రెడీ నానింది పప్పే కాబట్టి ఇప్పుడు కొంచెం మూత పెట్టకుండానే అలాగే చేస్తే కొంచెం డ్రై అయినట్టుగా వస్తుంది. మరి మూత పెడితే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మీరు తాలింపులో కొంచెం ఎండుమిరపకాయలు వేశారు, అలాగే నూపప్పులో కొద్దిగా వేశారు. ఆ కారం సరిపోతుంది. దానికి సరిపడా రెండిట్లో షేర్ చేసేస్తే సరిపోతుంది. అలాగే ముద్దంతా కూడా కొంచెం పొడి పొడిగా వస్తుందండి. సరిపోతుంది. రెడీ అయిపోయినట్టే. రెడీ. స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుంటామా? క్యాప్సికమ్ నువ్వుల పేస్ట్ కర్రీ రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. చాలా కలర్ఫుల్ గా ఉంది చూడడానికి. చూస్తున్నారు కదా సకులు, క్యాప్సికమ్ నువ్వుల పేస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. అయితే దీన్ని రుచి చూడడానికి ముందు క్యాప్సికమ్ నువ్వుల పేస్ట్ కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. క్యాప్సికమ్ నువ్వుల పేస్ట్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: నూపప్పు, ఎండుమిర్చి, క్యాప్సికమ్, నూనె, పోపు దినుసులు, ఉప్పు. క్యాప్సికమ్ నువ్వుల పేస్ట్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా నూపప్పు, ఎండుమిర్చి, ఉప్పు కలిపిన మిశ్రమాన్ని నీళ్లలో కలిపి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె వేసి పోపు దినుసులు వేసిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి బాగా కలిపి కొంచెం ఉప్పు కూడా వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ముక్కలు బాగా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టి ముద్దగా చేసుకున్న నువ్వుల పప్పు ముద్దను కూడా వేసి బాగా కలిపి మూత పెట్టాలి. తర్వాత మూత తీసి మరొక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే క్యాప్సికమ్ నువ్వుల పేస్ట్ కర్రీ సిద్ధం. చూసారు కదండి, క్యాప్సికమ్ నువ్వుల పేస్ట్ కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని రుచి చూద్దాం. చాలా కలర్ఫుల్ గా ఉంది, వేడివేడిగా ఉంది. హరిప్రియ గారు, మీరు చేసిన నువ్వుల పేస్ట్ క్యాప్సికమ్ కర్రీ చాలా 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 బాగుందండి. సో మరి ఇంత వెరైటీ వంటకాన్ని మన సకులందరికీ చేసి చూపించినందుకు సఖి వంటల సందడి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. చూస్తున్నారు కదా సకులు, ఈనాటి వంటల సందడి కార్యక్రమంలో హరిప్రియ గారు నువ్వుల పేస్ట్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేశారు కదా. మరి మీకు కూడా ఇలాంటి చక్కటి వంటకాలు చాలా తెలుసుంటాయి కదా. మరి మీరు కూడా వంటల సందడి కార్యక్రమానికి వచ్చి ఇలాంటి వంటకాలని మన సకులందరికీ పరిచయం చేయాలంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 04023255640. వెంటనే ఈ నెంబర్ కి డైల్ చేసి మన సఖి వంటల సందడి కార్యక్రమం ద్వారా సకులందరికీ మీకు తెలిసిన వంటకాల్ని పరిచయం చేయండి. చూసారు కదా, ఇది ఈనాటి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరొక రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.